హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హితేషి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టుకున్నాను. నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి హితేషి వ్లాగ్స్ అని చెప్పేసి. నేను ఈ యూట్యూబ్లో కుకింగ్, పూజ, ఇంకా ముగ్గులు, షాపింగ్ అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను సండే ఈవినింగ్ అన్నమాట. నేను ఇంటి బయట కాంపౌండ్ అయితే పెద్దగా ఉంది, నాకు రాళ్ళ బండ్లు అయితే వేసుకున్నాము. దాన్ని కడిగేసి ముగ్గు అయితే పెట్టుకుంటా ఉన్నాను. మార్నింగ్ లేచి పెట్టుకొని చాలా టైం అవుతుంది, 40 to 45 minutes అయిపోతుంది. ఇక్కడ చేసి ఇంట్లో చేసుకోవాలంటే కష్టం నాకు. అందుకే సండే ఈవినింగే ముగ్గు పెట్టుకునేదామని చెప్పేసి ముగ్గు అయితే పెట్టుకుంటా ఉన్నాను. ఈ ముగ్గుకు వచ్చేసి చుక్కలు డాట్స్ వచ్చేసి 13 to 13 లాస్ట్ 7 అండి. సెంటర్లో పెట్టుకునే చుక్కలు అనమాట. నాకైతే ఇట్లా ముగ్గులు వేసుకోవడమే వచ్చు. నేను డైలీ అయితే చిన్న ముగ్గులు వేసుకుంటాను. ఈరోజైతే కొంచెం పెద్దగా వేసుకుందామని చెప్పేసి పెద్ద ముగ్గు వేసుకుంటా ఉన్నాను. నా ముగ్గు ఇష్టమైనట్లయితే ఎవరికైనా ట్రై చేయండి. ఇంకా నేను అయితే దీనికి రెడ్ కలర్ సాయిల్ కూడా పెట్టుకుంటాను అనమాట. ఎర్రమన్ను అంటాము మేమైతే ఎర్రమన్ను అంటాం, మీరు ఏమంటారో తెలీదు. ఒక్కొక్క పక్క అయితే ఒక్కొక్క లాంగ్వేజ్, అంటే ఒక్కొక్క దాని ఒక్కొక్క పక్క ఒక్కొక్కలా పిలుస్తారు కదా. కాబట్టి మేమైతే దీన్ని ఎర్రమన్ను అంటామండి. ఇప్పుడు వేస్తూ ఉన్నాను కదా, ఇదే అన్నమాట రెడ్ సాయిల్. ఈ రెడ్ సాయిల్ రంగు ముగ్గుకి వేస్తే చాలా బాగుంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. నేనైతే ముగ్గుకి వేసినాను. మీరు చూడండి, నా ముగ్గు ఇష్టమైనట్లయితే మీరు ట్రై చేయండి. నా వీడియోస్ ఇష్టమైనట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇదండి ఇలా ఉంటుంది. ఇక నేను ఫుల్గా మొత్తం ముగ్గుకంతాను ఈ రెడ్ సాయిల్ అయితే పెట్టేస్తాను, చుట్టూ పెట్టేస్తాను. ఇంక నేను రేపైతే టెంపుల్కి పోదామని అనుకున్నాను. మా ఇంటి పక్కల, నాకు ఇంటి పక్కలనే శ్రీ మహావిష్ణు టెంపుల్ అయితే ఉంది. శ్రీ మహావిష్ణు, శ్రీ మహాలక్ష్మి అన్నమాట. ఇద్దరు ఉన్నారనమాట. మార్నింగ్ లేచి టెంపుల్కి పోదాము అని అనుకున్నాను. మార్నింగ్ లేచి ఈ పని చేసుకొని ఉంటే నాకు టెంపుల్కి పోయే టైం అయిపోతుంది. నా చిన్న కొడుకు స్కూల్కి వేరేపోతాడు, బ్రేక్ఫాస్ట్ చేయాలా, బాక్స్ కట్టాలా, ఇంకా అన్ని పనులు చేసుకొని ఈ పని చేయాలంటే కష్టం కదా అని చెప్పేసి నేను ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను. నా ముగ్గు ఇష్టమైనట్లయితే మీరును ట్రై చేయండి మీ ఇంటి ముందర. నా ముగ్గు అయితే ఇలా ఉందండి. నేను డైలీ ఇట్లా ముగ్గులే చిన్నగా వేసుకున్నాను అన్నమాట. నాకు పెద్దగా ముగ్గులు వేసేకి వచ్చలేదు, చిన్నగా ఇట్లా వేసుకుంటాను అనమాట. ఇంకా మా ఇంటికి అయోధ్య రామయ్య అక్షంతలు అయితే వచ్చాయండి. నేను వీటినైతే భద్రపరచుకోవాలి అనుకుంటా ఉన్నాను. నాకు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళ పెండ్లబ్బడికి తలంబ్రాల్లో మిక్స్ చేయాలని అనుకున్నాను. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా, ఒక్కొక్క కోరిక ఉంటుంది కదా. సో మీరు ఎవరెవరు ఏమేమి చేయాలా అనుకుంటున్నారు అని చెప్పేసి కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా నేను రేపు పూజకైతే దీపాలంతా కడిగి పెట్టుకున్నాను, నీట్గా తుడిచేస్తానండి, లేకపోతే అంతా మార్క్స్ అయిపోతాయి అన్నమాట. క్లీన్గా కడిగేసి తుడిచి పూజా రూమ్లో పెట్టుకొనేస్తే పొద్దున్న లేచి దీపారాధన చేసుకునే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇంక మార్నింగ్ లేచి తుడిచేది ఇవంతా చేసుకోలేమన్నమాట. అందుకే నేను ముందన్నాడే నాది 2 pairs అయితే, అంటే రెండు జతలు అయితే ఉంటాయండి దీపాలు. నేను ఈ పొద్దు తీసిన దీపాలు అయితే రేపు ఈ పొద్దు తీసింది మార్నింగ్ తీసిన దీపాలు అయితే ఈవినింగ్ కడిగి రాత్రి తుడిచేసి పెట్టుకొనేస్తాను అనమాట. పొద్దున లేచి మళ్ళీ ఈ పొద్దు పెట్టిండే దీపాలు ఎత్తేసి రేపు కొత్త దీపాలు పెట్టుకుంటాను అనమాట. సో ఇట్లా చేస్తాను నేను. మీరు ఎట్లా చేస్తారు అని చెప్పేసి నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కొత్త యూట్యూబర్ అండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.